నేను సంకల్పం చేసుకున్నానమ్మా. నేను రాణిగా నా కర్తవ్యం పాటిస్తానని, ఈ రహస్యాన్ని రహస్యంగానే ఉంచుతానని. ఇప్పుడు నా భర్త వల్ల ఓ మహాపాపం జరగబోతోంది. కానీ నా సంకల్పం వల్ల నేను వారిని ఆపలేకపోతున్నాను. వారి వల్ల ఈ పాపం జరిగితే ఇక వారికి జీవితంలో ఎప్పటికీ ముక్తి లభించదు. ఒక్క నా భర్తకే కాదు, వంశంలో రాబోయే తరాలకి కూడా లభించదమ్మా. ఇప్పుడు దారి తెన్ను తెలియడం లేదు. ఇకపై నేనేం చేయాలో అర్థం కావడం లేదు తల్లి. నేను రాణా గారికి నిజం చెప్పానంటే వారు కృంగిపోతారు. లేదా నేను ఈ రహస్యాన్ని దాచిపెడితే వారి వల్ల మహాపాపం జరుగుతుంది. నీ మీద నా నమ్మకం సన్నగిల్లుతుంది. అమ్మా, ఇప్పుడు నువ్వే చెప్పాలి. ఎలా ఎలా నా భర్తని, అలాగే నా కుటుంబాన్ని, ఆమీర్ కోటని చెదిరిపోకుండా కాపాడుకోవాలి? జవాబివ్వమ్మా. పెదరాణి అమ్మా, మీరు కన్నీళ్లు ఆపుకుంటే మీలో ఉన్న దుఃఖం ఇంకో దారిన బయటకొస్తుంది. విషాదంతో కూడిన నవ్వై రావచ్చు, లేదా అది మనసుని పిండేయొచ్చు. మాకు మీ దుఃఖమే కాదు, మీ ఆరాటమూ తెలుసు. రాణాగారే స్వయంగా సర్దార్ని తమ చేతులతో అంతం చేస్తారని విన్నప్పటి నుంచి మేం బాగా తల్లడిల్లిపోతున్నాం. మాకు అనిపించింది ఇలా రాణాగారు సర్దార్ని స్వయంగా చంపడం తగదని. సర్దార్ తప్పు చేశాడు, అందుకు శిక్ష అనుభవిస్తాడు. మరి పితృహత్య మాట పెదరాణి అమ్మకి ఈ రహస్యం తెలిసిపోయిందా? అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.